మూకశంకరులు అంటారు స్తుతి శతకంలో, ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను, ఎందుకంటే అదొక తన్మయం ఈ కబరీబంధం చెప్పడం అంటే. కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. మూకశంకరులు అంటే వారు పుట్టుక చేత మూగివారు. అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చునున్నారు. అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు. అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది. విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది. పెడితే ఆయన అన్నాడు, ఎంగిలి నేను తిననన్నాడు. అమ్మవారు నవ్వి మూకశంకరుల్ని తట్టింది. ఆయన కళ్ళు తెరిచాడు. నోరు తెరువుని తాంబూలపు పిడచ పెట్టింది. నా జన్మభాగ్యం అమ్మా, నోరు లేనివాణ్ణి, మాటలు లేనివాణ్ణి, నా నోట్లో పెట్టావా అమ్మా తాంబూలపు పిడచ అని నవిలేరు. అంతే, లేచి నిలబడ్డారు. ఆర్యాశతకం 100 పద్యాలు, స్తుతి శతకం 100 శ్లోకాలు, మందస్మిత శతకం 100 శ్లోకాలు, కటాక్ష శతకం 100 శ్లోకాలు, ఇలా అమ్మవారి మీద 500 శ్లోకాలు చెప్పేశారు. అమ్మవారి పాదాల వంక చూసి 100 శ్లోకాలు, పాదాల వింద శతకం మొత్తం 500 శ్లోకాలు, మూక పంచశతి గడ 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 చెప్పేశారు. చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది. మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు, అమ్మవారు ఇచ్చిన మాటలే ఆ మాటలు. ఏం కావాలి నీకంది. నా మాట తీసేయమ్మా అన్నారు. అదేమయ్యా అంది. వద్దు, మాటలు లేని వాడితో మాట్లాడించావు, 500 శ్లోకాలు నీ గురించి చెప్పాను, ఇంకా లౌకికమైన మాటలు నాకొద్దు అమ్మ, నా మాటలు తీసేయమ్మా. తీసేసింది అమ్మవారు. వారు కంచి పీఠానికి పీఠాధిపతులయ్యారు. అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటి ఇచ్చారు. సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు. మొదటిది ఆర్యా ద్విషతి, అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు. మధ్యలో సౌందర్యలహరి అమ్మవారి అనుగ్రహంతో శంకరులు చెప్పారు. 3 అమ్మవారి అనుగ్రహంతో మూకశంకరులు చెప్పారు. 3 అమ్మవారి అనుగ్రహంతో వచ్చాయి. వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో చెప్పారు. లలితా సహస్రం. ఆయనంటారు, ప్రౌఢద్వాంతకదంబికే కుముదిని పుణ్యాంకురం దర్శయం జ్యోత్స్నా సంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయం కాళిందీలహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః అన్నారు. అమ్మా, నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారు ఆయన. ఏమిటి కనపడుతోంది? అమ్మవారు అడగలేదు, నవ్వుతూ నిలబడిందంతే. వెళ్ళిపోతున్నాయి శ్లోకం తర్వాత శ్లోకం. ఆయన అన్నారు, ప్రౌఢద్వాంతకదంబికే కుముదుని పుణ్యాంకురం యంజయం. గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది. ఇంకేం లేదు, కటిక చీకటి చంద్రరేఖ. ఏ ఆధారము లేనటువంటి ఆకాశము. జ్యోత్స్నాసంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయన్. చీకటి పడి వెన్నెల వస్తే చంద్రుడి వెన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడవు. చకోరములు గుండ్రంగా ఉంటాయంటారు. చకోరములకున్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగా. ఎప్పుడూ పక్కన భార్య భర్త 2 ఒరుసుకుంటూ కూర్చుంటాయి. అదో సరదా, కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు. కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి కాబట్టి ఆయన అంటున్నారు, జ్యోత్స్నాసంగమనేపి కోకమిథునం మిశ్రం సముద్భావయం. వెన్నెలలో 2 చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోవడం సంభవించదు. ఎందుకంటే వెన్నెట్లో వాటి కళ్ళు కనపడవు, విడిపోయి ఏడుస్తూ ఉంటాయి. తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి. అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం. చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది. కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది, చీకట్లో చంద్రరేఖ కనపడుతుంది. అలాగే నాకు మంచి వెన్నెట్లో 2 చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి. చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి కూర్చున్నప్పుడు. కాళిందీలహరీ దశాం ప్రకటయన్ కమ్రాం నభస్యద్భుతాం. ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతోంది. ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది, యమున ప్రవహించదు. ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి 3 విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి. కానీ నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషమును కలిగించేటటువంటి ఆ రూపమును నేను ఇవాళ చూస్తున్నానన్నారు. ఎవరావిడ? కామాక్షి. ఏమిటి ఇందులో రహస్యం అంటే, ప్రౌఢధ్వాంత కదంబికే. అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి, నల్లటి జుత్తు. ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ.
అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ, వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు, పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క 2 స్తనములు, 3 కాళిందీ లహరి, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది. ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం. ఆకాశం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, అక్కడెక్కడ ఒరిగినట్టు ఉంటుంది. పరిగెడితే ఆకాశం కనపడదు. ఉందా లేదా బాగా పట్టి పట్టి చూస్తే అమ్మవారికి నడువు ఉందనిపిస్తుందట. అంత సన్నటి నడువు, అంతటి సన్నటి నడువు కాబట్టి ఆకాశం లాంటి నడువు. దీని మీద యమున ప్రవహిస్తోంది. ఆకాశంలో గంగ అయితే తెల్లగా ఉంటుంది, యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది. ఏమిటి ప్రవాహం? నల్లటిది, అమ్మవారి యొక్క నూగారు. అందుకని అమ్మ నీ నడుము మీద కనపడుతున్నటువంటి, నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూగారు, ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం. ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి? మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు. ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం. ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలినః, శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే, త్రిశూలం పట్టుకున్న ఆయన కన్నులకు ఆనందాన్ని గొలిపే రూపం అమ్మా ఈ రూపం. కామాక్షి రూపం. ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నాం. అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేనివాడు శ్లోకం చెప్పి ధన్యుడనయ్యానమ్మా, ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు మూకశంకరులు. ఆయన కూడా ప్రౌఢధ్వాంతకదంబికే కుముదుని, అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు. కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల కలువ ఎలా కనపడుతుందండి? కనపడదు. చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువ అయిపోయింది ఇప్పుడు. అంటే సృష్టికి విరుద్ధం. చంద్రరేఖ, నల్లటి కురులలోని చంద్రరేఖ, ఆకాశంలో యమునా నది, అమ్మవారి యొక్క నడుము మీద నూగారు. రెండవది, వెన్నెట్లో చక్రవాకాలు కలవవు, వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్తనములు. ఇవి ఎవరి కంటికి ఆనందాన్ని ఇస్తాయి? కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి. ఈ నల్లటి జుత్తు మాకో వ్యామోహాన్ని విరిచేస్తుంది, విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది. మాకు అమ్మవి, ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యలివి, భార్యవి, ప్రియురాలివి. అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి, మాకో మా తల్లివి. అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు స్తుతి శతకంలో అమ్మవారి యొక్క కబరీబంధం మీద చేసినటువంటి శ్లోకం. కాబట్టి ఇవాళ శుక్రవారం, అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం, తదియతో ఉన్నటువంటి శుక్రవారం. కాబట్టి ఇవాల్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారే అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి యొక్క కచభారం గురించి చెప్పుకుని వినేటట్టు, దానివల్ల మన క్లేశభారాన్ని తీసేయాలని అమ్మ అనుగ్రహంగా బ్రహ్మాండ మండలములన్నీ ఆవిడ కాంతిలో మునుగుతున్నాయని, ఆవిడ కబరీబంధము యొక్క దర్శనం మనం ఎలా చెయ్యాలో ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులలో చెప్పారో ఆ విషయాన్ని అమ్మవారు పలికించినది మీ ముందు సాహసించి పలికి ఉన్నాను.